ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏకీవించండి. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను యేసయ్య, ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. డ్యూటీకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. ఆయా డ్యూటీలో నేను యేసయ్య వారు చేస్తున్న ప్రతి పని సఫలం చేయండి. ఆయా స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఆయన యేసయ్య స్కూల్కి వెళ్తుండగా ఆయా మీ కాపుదల ఉంచండి, క్షేమం ఉంచండి, నీ నామములు వర్ధిల్లచేయండి. కాలేజెస్కి వెళ్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును అనుగ్రహించండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అదే రీతిగా నాయన యేసయ్య వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి వ్యాపారము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనములు తెలియజేస్తున్నాము. శక్తి కలిగిన దేవుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాము. అయా ఉద్యోగం కొరకు ఈ దినము ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నేను యేసయ్య వారి కొరకు ఉద్యోగాలు మీరు ఉంచినందుకు వందనాలు. నీ నామములో వారికి ఉద్యోగం వచ్చునుగాక తండ్రి. యేసయ్యా నాయనా తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. అయా నైనా బలహీనతతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలము దయచేయండి, ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా శ్రమలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా శ్రమను శోధనను తొలగించండి ప్రభా. నైనా యేసయ్య నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి ప్రభా. అయా అప్పులతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఎలాగ ఈ అప్పు కట్టాలని ఆలోచిస్తున్న బిడ్డల జీవితాల్లో ద్వారము తెరవమని అడుగుతున్నాం ప్రభా. సహాయం అందచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబంలో నెమ్మది లేకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా నేనేసే సంతోషమును దయచేయండి ప్రభా. అయా నేనేసు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ కాల సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారి హృదయాంతరంగంలో ఏ బాధ అయితే ఉన్నదో, అయా దేని కొరకు దిగులు ఉన్నదో, దేని కొరకు ఆయా తపన ఉన్నదో సమస్తము కూడా నీవు ఎరిగిన దేవుడో ప్రభా. అయా వారి హృదయాంతరంగమును తెలుసుకున్న దేవుడో ప్రభా. వారి జీవితాలను అయా ఫలింప చేయమని అడుగుతున్నాం ప్రభా. అయా నేనేసి అడుగు ప్రతి వాటిని దయచేస్తానని చెప్పావు ప్రభా. అదే రీతిగా ప్రభా అడుగుతుండగా మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మేలు చేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభా. కృప చూపమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినములో అయ్యా వారికి కావలసినటువంటి ప్రతి అవసరత ప్రభా, వారికి కావలసినటువంటి ప్రతి జవాబు వారికి అనుగ్రహించబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యం సెలవిస్తాను. క్రీస్తు యేసు మహిమలు ప్రతి అవసరము తీర్చబడునని నీ వాక్యం సెలవిస్తాను ప్రభా. వారి యొక్క ప్రతి అవసరము యేసు క్రీస్తు నామములో తీర్చబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ నామంలో ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ నామంలో వర్ధిల చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిత్య జీవమే కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సావాసము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభు కృప మీ అందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్.